Hi friends, hello, how are you? Welcome to day 15 Law of Attraction class. సో వండర్ఫుల్గా మనం ఇన్ని రోజుల నుంచి మంచి నాలెడ్జ్ తీసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మంచి రిజల్ట్ పొందుతూ మనం చాలా సక్సెస్ఫుల్గా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేయడమే కాదు, దాంతోపాటుగా జర్నీలో మనం ఇన్వాల్వ్ అవి ట్రావెల్ చేస్తున్నాం. సో ఈరోజు కూడా ఒక వండర్ఫుల్ టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు షేర్ మై వండర్ఫుల్ నాలెడ్జ్ ఆన్ టుడే. సో వాట్ ఇస్ అదేంటంటే కనుక మనందరం కూడా లైఫ్లో ఎలా ఉండాలనుకుంటాం అంటే కనుక హ్యాపీగా ఉండాలనుకుంటాం, జాయ్ఫుల్గా ఉండాలనుకుంటాం, మంచి రిసోర్స్ఫుల్ స్టేట్లో ఉండాలనుకుంటాం. సో మరి అలా ఉండాలనుకున్నప్పుడు మనం ఇది ఎలాంటి వారితో ఉంటే అలాంటి లైఫ్ని మనం లీడ్ చేస్తామంటే కనుక కంప్లీట్గా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండే వాళ్ళతోటి, ఒక లైక్ మైండెడ్ పీపుల్ తోటి, ఒక మంచి విజన్ ఉండేటువంటి వాళ్ళతోటి, మంచి గోల్ ఓరియంటెడ్ పీపుల్ తోటి ఉండాలన్నప్పుడు మాత్రమే మనం అలా ఉండగలుగుతాం. మరి అలాంటి వాళ్ళతో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మనం ఒక మంచి బెస్ట్ యాటిట్యూడ్ అనేది మనకు ఉన్నప్పుడు, సర్వీసింగ్ యాటిట్యూడ్, సపోర్టింగ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మనం అందరం కూడా అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం. మరి అలాంటి బెస్ట్ యాటిట్యూడ్ ఉండాలంటే మనం ఏం చేయాలంటే కనుక మనమందరం కూడా మంచి గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి. గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ యాటిట్యూడ్ అనమాట. సో మరి గ్రాటిట్యూడ్ ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది మనం ఇక్కడ దానివల్ల వచ్చే బెనిఫిట్సే ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. సో గ్రాటిట్యూడ్ అంటే కనుక మనం వేటి ద్వారా అయితే కనుక సర్వైవల్ అవ్వగలుగుతున్నాము, లేదంటే బెనిఫిట్ పొందగలుగుతున్నాము, లేదంటే మన యొక్క లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడగలుగుతున్నాం. ఈ రోజున మనం అసలు శ్వాస పీల్చుకుంటున్నాం అంటేనే మనకి యూనివర్స్ ఇచ్చినటువంటి అద్భుత అవకాశం అనమాట. ఎంతోమందికి అటువంటి అవకాశం లేకుండా కూడా ఉంటుంది. సో మనం గ్రాటిట్యూడ్ టు యూనివర్స్కి చెప్పాలి. అలాగే మనకి లైఫ్ వచ్చిందంటే కనుక దేవుడి వల్ల వచ్చింది కాబట్టి వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పాలి. తర్వాత ఈ జన్మని మనకి భౌతికంగా ప్రసాదించిన వాళ్ళు పేరెంట్స్ కాబట్టి వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పాలి. అంతేకాకుండా మనం పుట్టినప్పటి నుంచి మనం లైఫ్లో గ్రో అవుతున్నాం, ఎదుగుతున్నాం అంటే కనుక మన వెనకాల ఉండేటువంటి టీచర్స్ మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పాలి. అలా మన ఫ్యామిలీ మెంబర్స్, మనం తినేటువంటి ఫుడ్, మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాను సో మనకి సపోర్ట్ చేస్తుంది. సో మన డే యాక్టివిటీస్ కంప్లీట్గా కనుక అన్నీ జరుగుతున్నాయంటే కనుక వాటికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఇలా ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మనలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ పాజిటివ్ యాటిట్యూడే మనల్ని ఒక హై వైబ్రేషనల్ స్టేజ్లో ఉంచుతుంది. అలాంటప్పుడే మనం కూడా అలాంటి వాల్యూస్ ఉన్న వాళ్ళని మనం అట్రాక్ట్ చేస్తాం. అలాంటి థింగ్సే కూడా మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో సో లివింగ్ థింగ్స్కి, నాన్ లివింగ్ థింగ్స్కి, కారు, మొబైల్ అన్నీ కూడా, పవర్, వాటర్, వీటన్నిటికీ కూడా గ్రాటిట్యూడ్ చెప్పడం ద్వారా మనలో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. అది మన యొక్క సక్సెస్కి ఒక ఫ్యూయల్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో దాంతోపాటుగా నెక్స్ట్ ఫర్గివ్నెస్. మనల్ని ఎవరన్నా కనుక కోప్పడితే మనం ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కోపం తెచ్చేసుకుంటాం. కోపం తెచ్చుకోవడం వల్ల మన బ్రెయిన్లో కార్టిజోల్ అనేటువంటి ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. అది మన బాడీని కంప్లీట్గా ఎసిడిక్ ఎన్విరాన్మెంట్కి మార్చేస్తుంది. దాని ద్వారా మన బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్లో ఉండేటువంటి సెల్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యి, సెల్స్ ఎఫెక్ట్ అవ్వడం ద్వారా ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం ద్వారా లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. జస్ట్ మనం మన యొక్క యాటిట్యూడ్ అనేది మారిపోవడం వల్ల, నెగిటివ్ యాటిట్యూడ్, యాంగ్రీనెస్, డిప్రెషను, ఓకే, సాడ్నెస్, ఇటువంటి వాటి వల్ల. సో మనం ఎవరైనా ఎదుటి వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు, మన మీద రెస్పాండ్ అయినప్పుడు మనం రియాక్ట్ కాకుండా జస్ట్ రెస్పాండ్ అవ్వాలి. అది కూడా పాజిటివ్గా. మనం అంతే విధంగా నెగిటివ్గా రెస్పాండ్ కాకూడదు. అలా రెస్పాండ్ అవ్వడం వల్ల మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతామంట. ఫర్గివ్నెస్ అని, మనం ఎదుటి వాళ్ళు మనల్ని తిట్టినా, ఒక మాట అన్నా, చీట్ చేసినా మన మీద వాళ్ళని ప్రతీకారం తీర్చుకునే ధోరణితో ఉండకూడదు. అలాంటి వాళ్ళు కూడా మనకు తెలుసు, గాంధీ గారు శత్రువు కూడా హెల్ప్ చేయండి అనేటువంటి మనం చదువుకున్నాం బుక్లో చాలా. అలా చేస్తున్నప్పుడు నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. శత్రువులు కూడా మిత్రువులు అవుతారనమాట. అలా ఎప్పుడైతే మనం ఫర్గివ్నెస్ అనేది ఉంటుందో, సో ఈ ఫర్గివ్నెస్ అనేది మనకి
లైఫ్లో ఉండకూడదు. ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్లో కూడా మనం దాన్ని ఆటోమేటిక్గా ఫాలో అవుతూ ఉండాలి. ఫర్గివ్‌నెస్ అనేది ఎవరైనా గనక మనలాంటి వ్యక్తులు తారసపడినప్పుడు మనం దాన్ని ఫర్గివ్‌నెస్ అంటే వాళ్ళని వదిలిపెట్టేయాలనమాట. దాన్ని మనం పర్సనల్‌గా తీసుకోకూడదు. దాన్ని ఎక్కువ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వకూడదనమాట. సో దీనికి ఒక స్మాల్ టెక్నిక్ అనేది చెప్తాను. సో ఫర్గివ్ మీ ఇఫ్ ఐ హర్ట్ ఎనీవన్ through my actions or feelings, or consciously, unconsciously, through my knowing or unknowingly, or whether in this life or past life, please forgive me. సో అని చెప్పుకోవడం ద్వారా మొత్తం ఏ విధంగా మన ద్వారా ఏమి జరిగినా కానీ కంప్లీట్గా ఫర్గివ్ చేయమని అడుగుతున్నాం కాబట్టి యూనివర్స్ నుంచి మనకి హ్యాపీనెస్ అనేది పొందుతాం అనమాట. మనం హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే మనం ఫైనాన్షియల్గా హెల్దీగా కూడా మనం గ్రో అవుతామండి. సో ఇలాంటి మంచి టెక్నిక్స్ మనం లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ని ఆర్డినరీ స్టేజ్ నుంచి మనం లీడ్ చేయగలుగుతాము. సో మనం ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఎప్పుడైతే లీడ్ చేస్తామో మనం కూడా ఎక్స్ట్రా థింగ్స్ మన లైఫ్లోకి రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అని అన్నారు.